కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధభూమిలో బాణాల మంచంపై పడి ఉన్నాడు మహావీరుడు భీష్ముడు. ఆయన ముఖంలో బాధలేదు, కేవలం శాంతి మాత్రమే. యుధిష్ఠిరుడు కంటతడితో, పితామహా, ధర్మం కోసం యుద్ధం చేశాం, కాని ఇప్పటికీ నా మనసు ప్రశాంతంగా లేదు. పాపాలనుంచి విముక్తి పొందే మార్గం ఏది? డబుల్ కొటేషన్. భీష్ముడు సౌమ్యంగా నవ్వుతూ, యుధిష్ఠిరా, నీవు ధర్మాన్ని నడిపించే రాజువు అవుతావు, కాబట్టి నా మాటలను శ్రద్ధగా విను. భీష్ముడు సౌమ్యంగా నవ్వుతూ, భీష్ముడు కళ్లను మూసి శ్రీకృష్ణుని ధ్యానం చేస్తూ ఇలా చెప్పాడు. భీష్ముడు, మాఘమాసంలో వచ్చే పవిత్రమైన ఏకాదశి ఉంది. ఆ రోజున భక్తితో శ్రీమన్నారాయణుని పూజ చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. యుధిష్ఠిరుడు ఆశ్చర్యంగా, ఏకాదశి వ్రతం అంత గొప్పదా పితామహా? భీష్ముడు, అవును రాజా, తెలియక చేసిన పాపాలు కూడా ఈ వ్రతంతో కాలిపోతాయి. ఈ వ్రతం చేసినవారికి మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి. యుధిష్ఠిరుడు భీష్ముని పాదాల వద్ద కూర్చున్నాడు. యుధిష్ఠిరుడు, పితామహా, ఈ వ్రతం మీ పేరుతో ప్రసిద్ధి చెందుతుందా? భీష్ముడు మృదువుగా, రాజా, ఈ ఏకాదశి నాటినుంచి భీష్మ ఏకాదశిగా లోకానికి తెలిసిపోతుంది. ధర్మం కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది. మకర సంక్రాంతి ఉదయం. సూర్యుడు ఉత్తరాయణానికి ప్రయాణం మొదలుపెట్టాడు. భీష్ముడు ఆకాశం వైపు చూసి చివరి మాటలు పలికాడు. భీష్ముడు, శ్రీకృష్ణ, నీ స్మరణతోనే నా ప్రాణాలు విడిచిపెడుతున్నాను. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో భీష్ముని ఆశీర్వదించాడు. కృష్ణుడు, పితామహా, నీ ధర్మజీవితం లోకానికి ఆదర్శం. నీవు మోక్షాన్ని పొందావు. భీష్ముడు తన ఇచ్ఛామరణాన్ని స్వీకరించాడు. ఆకాశంలో దివ్య ప్రకాశం వెలిగింది. కథ సందేశం. ఎండింగ్ మెసేజ్. భీష్మ ఏకాదశి మనకు నేర్పే సత్యం. భక్తి ఉంటే పాపం పోతుంది, ధర్మం ఉంటే మోక్షం లభిస్తుంది.